ప్రమాదంలో చనిపోయిన శంకరయ్య కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ సిరిసిల్లలో కాంగ్రెస్ ధర్నా చేసింది. లారీ కాంగ్రెస్ వారిదే అంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ అయితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ లారీ ఎవరు ఓనర్ అని చెప్తే ఇంతవరకు కూడా దాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలే. అక్కడెక్కడ పోతుగల జరిగినటువంటిది కాంగ్రెస్ నేత లారీ అని అంటా ఉన్నారు. అసలు కాంగ్రెస్ లారీ ఓనర్కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు మొత్తం మా టాపిక్ను డైవర్ట్ చేయడానికి, వాళ్ళు చేసేటువంటి ఇసుక అక్రమాలను డైవర్ట్ చేయడానికి ఇలా ఈ టీఆర్ఎస్ గూండాలను మా మీద ఉసిగొల్పి మా మీద దాడికి చేస్తున్నారు. కానీ మేము ఊరుకోం. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర కలది. శాంతి లేకుంటే శాంతి భద్రతకు పోలీసు యాక్ట్ కానీ చట్టాన్ని గౌరవించే పార్టీ. వీళ్ళక గూండాయిజం చేసేటువంటి పార్టీ కాదు. ఒకవేళ నిజంగా గూండాయిజం చేస్తే రాండి మేము కూడా చూపిస్తాం మా సంగతి ఏంటో. ఒక్క 3 సంవత్సరాల అధికారం ఉండగానే మీరు ఆగుతలేరు. మేము 10 సంవత్సరాల అధికారం నుండి ప్రతి ఒక్కరికి శాంతి భద్రత కల్పిస్తాం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోనూ కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. నేరళ్లలో